షాప్లో అన్ని రకాలు ఎంచుకున్నాయి. మరి మనకు ఒకటే మంత్రం, ఆత్మ మంత్రం, రైట్. కానీ ఈ ఆత్మ మంత్రానికి ఇంద్రియాలు అన్నిటికి ఏ రోగం వస్తే ఆ మంత్రం ఏమో చెప్తాం. అది బ్రహ్మే, రోగం బ్రహ్మే, వైద్యం బ్రహ్మే అనుకోవాల్సి వస్తుందా లేదా? ఉందంతా బ్రహ్మే. అలాంటప్పుడు తత్వవిచారణ చేసుకోవచ్చు. పుట్టప్పుడు అక్కర్లేదు, ఊరకుండొచ్చు. టైం వచ్చినప్పుడు ఏదైనా బాధ కలిగించి మాటలు ఎన్నని దేహం ఏం కాదుదా, అంతకుముందు అన్నానేమో అనిపించుకుంటున్నాను. అలాగా కొంత సర్దుకోవాలి, సమర్థించుకుంటా ఏదో అలా బతికెత్తా అంటే దాని పవర్ ఎక్కువ. సూర్యగ్రహణం ఇంట్లోనే కూర్చోమన్నారు చెప్పండి. ఆ యొక్క ఎండ పడకూడదని ఎంత చెప్పారు పెద్దలు చెప్పింది అన్నాం, ఇంట్లో కూర్చున్నాం. అలాగే మనం ఆత్మతత్వం తెలుసుకున్నా ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా మమేకం అవ్వకుండా ఉండటానికి సత్సంగం పెట్టు. బహిర్ముఖ సత్సంగం. అంతకుముందు అందరూ వచ్చింది బహిర్ముఖ సత్సంగం. ఇప్పుడు నువ్వు నేనే ఉన్నాం. ఏమైంది? అంతర్ముఖ సత్సంగం అని చెప్తాను. అందరూ లైవ్లో చూస్తున్నారు. మరి ఏంటి కారణం? ఏది ఆపేసినా కొంత తిండి మానేస్తున్నామా సత్సంగం అనటానికి? ప్రాణం పోయి వరకు గోల్ నాది అని పెట్టుకోవాలి. నా గోల్ జన్మరాహిత్యం. ఈ దేహం ఉండగా సత్సంగాన్ని వదలకూడదు అనుకున్నాను, పెట్టుకున్నాం కదా. మొగుడిని వదిలేసిన దానిలాగే నేను ఎంచుకుండాలి. సత్సంగం పెట్టుకున్నాం కాబట్టి ఈ లైవ్ పెట్టి అబ్బాయి వచ్చినా నాకు సరిపోతుంది. అవునా కదా? ఎందువలన పెట్టుబడి ఉన్నాడు కదా. ప్రతీది కూడా మన గోల్ జన్మరాహిత్యం కాబట్టి మీకే కాదు నాకు బ్రహ్మం ఏం మాట్లాడుతుందో నాకు తెలియదు కాబట్టి ఆ బ్రహ్మం మాట్లాడింది కూడా నేను వింటున్నాను. ఈ నేనుతో ఉండి వింటున్నాను. మీరే వింటున్నారు అనుకుంటున్నారు. బ్రహ్మం నేనుతో ఉండి వింటున్నాను. నాకు తెలుసా ఏం మాట్లాడాలో? నాకు తెలుసా? ఏం తెలియదే. కానీ ఆ బ్రహ్మ నేను ఇని వాళ్ళు తపన బట్టి మాట్లాడింతాను. కొంతమంది వస్తే మాటలు రాదు కదా నాకు, అంటే వాళ్ళకి తపన ఎక్కువ లేదు. మరి తపన బట్టి మాట్లాడవలసి వస్తుంది. ఎవరు మాట్లాడుతున్నారు? బ్రహ్మే. నోరు అనే పాత్రను వాడుకుని ఆ వాక్కుని బయటకు పంపారు. భావన అంతా బ్రహ్మంగా ఉండబట్టి ఆ బ్రహ్మభావనే వాక్య రూపంగా ఉంటుంది. ఇది ఆఖరి వరకు జరగదు. సత్సంగం పెట్టుకున్నాము అంటే మధ్యలో మాత్రం పేకటానికి వీల్లేదు. కరోనా వస్తే కాలానికి వచ్చింది, మన జాగ్రత్తలో మనం ఉంటున్నాం. లైవ్లో మీరు ఇంట్లోనే కూర్చున్నారు కదా, మీరు ఎవరిలో సత్సంగానికి రమ్మంటలేదు, మీరు వద్దనే చెబుతున్నాను కదా. అందు గురించి ఇంట్లోనే కూర్చుని వింటున్నారు. చాలా వింటాం ప్రధానం. మీ అభ్యాసానికి అడ్డు రాకూడదు. నా అభ్యాసానికి కూడా మీ అందరికీ నమస్కారం. మీ అందరి దయవలన, అంటే మీ దేహాలు అందరి దయవలన, మీలో ఉన్న బ్రహ్మం దయవలన వాక్యం వస్తుంది. ఆ వాక్యం నేను కూడా వినగలుగుతాను. నాకు ఏ సంబంధం లేదు. కర్త కర్మ క్రియ కూడా బ్రహ్మే. నాకెందుకు? నిష్కామ కర్మయోగంతో బతుకుతున్నాను. కర్మ అంటే పని, ఏది మాట్లాడినా చెప్పినా లోపల అరిగేది అన్ని పనులే కదా. ఏ ఇంద్రియం ఏ పని చేసినా బ్రహ్మార్పణ. అలా ఉన్ననాడే ఊరకుండదు. తత్వవిచారణ తెలుసుకున్నావు కదా, తెలుసుకున్నాక ఊరకుండాలి. నువ్వు ధ్యానమే, ఉద్యోగం మానేసి ధ్యానం చేస్తా కూర్చుంటావా? అందు గురించి హాయిగా నీతో నువ్వుంటూ బయటకు మామూలుగా అలవాటు అయిపోవచ్చు. మామూలుగా నేను అన్ని పనులు చేసేసుకున్నాను అనలేదు. దేవతావస్థలో ఉండి సుషుప్తిలో ఉన్నాను, ధ్యానావస్థలో ఉన్నాను. తప్పనిసరిగా అందరికీ అందుతుంది. ముళ్ళంటే మనలాంటి మనుషులు కదా, ఆడ సుఖతో ఎక్కువ ఉంది. ఆడకేమో ఈ లేవు. ఏది? ఈ భర్త పిల్లలు కాదు, భార్య ఈ పిల్లలు ఏమీ లేవు. వాళ్ళు సుఖతో జన్మతోటి అంటే ఎక్కువ బంధాలు లేవు వాళ్ళకి. మనం ఎక్కువ బంధాలతో వచ్చాము.
అందుకని మనందరం ఈ బంధాలతో ఉన్నాం. బంధాలతో ఉన్నా మన యొక్క గోల్తో ఉండదు. ఆలోచించు. వాళ్ళు ఒక్క బంధంతో వాళ్ళుగానే ఉండి బంధంతో బంధాలు లేవు వాళ్ళకి. మనకు బంధాలతో వచ్చు. ఒక కుటుంబం అని, ఒక వ్యవస్థ అని, ప్రపంచంలో ఉన్నామని ఇవన్నీ మనకు వచ్చాయి. మనం తెచ్చుకున్నాం. వాళ్ళు అవి తెచ్చుకోలేదు కాబట్టి వాళ్ళు ఏకాగ్రం ఉండదు. వాళ్ళు సాధన. వాళ్ళు కూడా గురువులు అయ్యి దొరకరండి ఆయన చెప్పారు. 100 ఏళ్ళు ఆయన చెప్పారు. అమ్మా వాళ్ళు కూడా కొంతమంది ధ్యానంలోనే వెళ్ళిపోవచ్చు, పరిపూర్ణంగా తెలీదు. సంవత్సరాలు కొద్ది 400 సంవత్సరాలు 4000 సంవత్సరాలు అంటారు, అలా ఉండిపోతారు అని ఆయన చెప్పారు. అంతవరకు మనకి తెలియదు. మరి మనం ఇలా చెప్పుకోగలుగుతున్నాం లేదా? ఈ దేహంతో ఉన్న బ్రహ్మము ఎలా చూస్తుందో ఆ దేహాలతో ఉన్న బ్రహ్మం కూడా మాట్లాడగలుగుతుందా లేదా? మనం ఎంతో మందికి ఉపకారం చేయగలుగుతున్నాం లేదా? ఎందువల్ల జీవన విధానం ఇదంతా ఉట్టుదరా? మాయరా? మాయ అంటే నశించేది, ఉట్టిది. దీన్ని మీరు ఎక్కువ పెట్టుకోకుండా మైండ్లోని ఉట్టిదానిలో వదిలేయండి. ఉన్నది ఉన్నట్లుగా ఉండండి. ఉన్నది మీరేనరా, మీతో మీరు ఉండండి. నేనేంతగా ఉండండి. బాల్యం, అవ్వనం, వార్ధక్యం, కౌమారం ఎన్ని దశలు. దేహానికి దశలు, మీకు కాదు. బ్రహ్మానికి ఎంత ఉంటుందో అంత ఉంటుందని ఏమి చెప్పలేము. అన్నీ వ్యాపించి ఉంది కదా, అన్ని అవయవాలకి అదే చూస్తుంది కదా, అన్నిటికీ మూలం అదే కదా అని మనకి అనుభవంలో చెప్పగలుగుతుంది. నువ్వు వర్మ ఉన్నాడు, ఇది పాడైతే ఆడు ఆ చదివాడు కాబట్టి పెడుతున్నాడు. ఆ తర్వాత నాకెత్తు, ఏది చదివితే నాకెత్తుకన్నా. వీడు వస్తాడు పెడతాడు అనుకున్నానా? నాకెత్తు. అలా వచ్చినా ఉట్టిదే, మీరు లేకపోయినా ఉట్టిదే, మీరు రాకపోయినా ఉట్టిదే. అలా మన భావన పెట్టుకోవాలి. అవునా కదా? నువ్వు బతుకున్నంతసేపు నీ గురించే నువ్వు చూస్తున్నావా లేదా? అలాగే బతుకున్నంతసేపు నా గురించి నేను చూస్తుంటాను. ఆ తర్వాత లైవ్ పెట్టకపోతే నాకెందుకు రాదు, నేను నేర్చుకున్నాను. ఒడి నొక్కితే మొత్తం పోతుంది. చదువుకున్నోళ్ళు అదే ఆ స్టడీలో ఉన్నోళ్ళు పెట్టగలరు. కానీ అలాగే మనం కొన్ని వాటికి టచ్ మాయజోలికి వెళ్ళం. ఎందువల్ల మాయజోలికి వెళ్ళట్లేదు? పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండేవాళ్ళు మాయలో మమేకు అయిపోతామని ఎక్కువగా వెళ్ళిపోతాం. బయటకి మనకు పని లేని దానికి వెళ్తే మీకు ఇక్కడ సత్సంగం కాబట్టి మీరు వస్తున్నారు. పని లేని దానికి పని కల్పించవచ్చు. అవన్నీ చూస్తారు. లోపల ఊరికే చెవిడేస్తాం. అవి కొనుక్కుంటే బాగుంది. మనం ఇంకా ఏ గొడవ లేదు, ఇక్కడికే వస్తున్నారు. ఇక్కడ ఉంటాయి రోజు చూసినయే. షాప్లో అయితే బోల్డ్ కనిపిస్తూ ఉంటాయి. అమ్మలక్కల దగ్గరికి వెళ్తే బోల్డ్ రకాలు కనిపిస్తాయి. అమ్మలక్కల బొమ్మలక్కల దగ్గరికి వెళ్లకుండా సత్సంగానికి రాబట్టి ఇక్కడ కనిపించేది ఏంటి? ఈ అనంత బ్రహ్మ ఒక్కటే. ఈ ఇంట్లో సత్సంగులు అందరికీ కనిపించేది అనంత బ్రహ్మ ఒక్కటే కనిపిస్తుంది. అసలు మాట్లాడుకోరు, పేర్లు తెలీదు, ఊరు తెలీదు, సత్సంగులకు ఏమీ తెలీదు. ఎవరే పేర్లో తెలుసా? అలాగా ఏంటంటే ఉండగలుగుతున్నాం అంటే ఈ ట్రీట్మెంట్ ముందు నుంచి నాకు మీ ఆరాలు లేవు కాబట్టి మీరు కూడా ఆరాలు లేకుండా ఉండగలుగుతారు. నాకే మీ పేర్లు తెలియనప్పుడు మీరు కూడా ఆ పేర్లు తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా. వస్తారు, వెళ్తారు, వింటారు, ఆనందిస్తారు, అనుభవిస్తారు. చక్కగా అనుభవంలో ఉంటారు కాబట్టి ఆనందిస్తారు. ముందు ఆనందం రాదు, అనుభవిస్తేనే ఆనందం వస్తుంది. అవన్నీ ఎవరికి కావాలి? ఎవరి సుఖాన్ని బట్టి అడగదు. అందు గురించి మనం ఎలా ఉండాలి? ధ్యాన స్థితిలోనే ఉండి, ధ్యాన స్థితిలో ఉంటూ మనం ఎలా ఉండాలి? ధ్యాన స్థితిలోనే ఉంటూ ఎలా ఉండాలి? పరమాత్మగా
మనం కర్మలు చేస్తూ చేయలేని వానివల్లే అంతర్ముఖ తత్వంతో బాహ్యంలో కూడా ఉండాలి. అది పాయింట్. మరి జీవితంలో జరిగే సంఘటనలకి చెల్లించే బంధం దేహభావం వల్లే చెల్లిస్తాం. జీవితంలో జరిగే సంఘటనలకి చెల్లించే బంధం ఉంది, దేహభావన వల్లే చెల్లిస్తున్నాం. ఈ దేహభావన వల్లే చెల్లిస్తున్నాం. కావున బ్రహ్మభావంతో బంధరహితంగా బ్రతకాలి. మన బ్రతుకు ఎలా బ్రతకాలి? బ్రహ్మభావంతో బ్రతకాలి. బ్రహ్మభావంతో బతకాలి అంటే నేను బ్రహ్మాన్ని, అందరూ బ్రహ్మస్వరూపులు, అంతటా బ్రహ్మ, నా స్వస్వరూపానందంతో నేను ఉంటాను. అదే గోల్తో ఎంత ధైర్యంగా ఉంటేనే, బ్రహ్మ అంటేనే ధైర్యరా. లక్ష్మీదేవులు అన్ని లక్ష్ములు, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతాన లక్ష్మి, అన్ని లక్ష్ములు ఎలాగో అష్టలక్ష్ములని అలాగే మన ధైర్యలక్ష్మి మనకు బ్రహ్మ. ధైర్యం, నేను బ్రహ్మాను అటువంటి జీవితం జీవించాలి. చూడు మరి ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం అంటే మా కన్నమ్మ గుండెల మీద చేసి రాసిన పుస్తకాలు 93లో రాసిన పుస్తకాలు చదివి గుండెల మీద ఏంటో ఏదో భలే అంది. ఇలా రాసేవేంటే ఇంత ధైర్యంగా ఉంది. ధైర్యంగా రాయగలుగుతున్నానంటే నేను ఉన్నాను కాబట్టి రాస్తున్నాను. చెప్పరా ఆత్మతత్వం, ఉన్నాను కాబట్టి రాయగలుగుతున్నాను. ఉంటాను ఆఖరి వరకు అన్నాను కాబట్టి నేను ఊరుకుంటూ జీవనోదానంలో ఉంటూ తనతో తానుగా ఆఖరి వరకు ఉంటాను. అది నా గోల్ అని చెబుతున్నాను. పరమాత్మ ఎందు శ్రద్ధ, ప్రేమ ఇవే నిన్ను అనుసంధానంలో ఉంచును. ఏది ఉంచుతుంది? ఇవే నామరూప దృశ్యాల్లో మునక్కుండా కాపాడతాయి. ఏం కాపాడతాయి? పరమాత్మ ఎందు శ్రద్ధ, పరమాత్మ ఎందు ప్రేమ. శ్రద్ధ, ప్రేమ. పరమాత్మ ఎందు శ్రద్ధ, పరమాత్మ ఎందు శ్రద్ధ. నువ్వు ఎంతెంత శ్రద్ధగా ఉంటే అంతంత శ్రద్ధ నీ వశం ఉందమ్మా. మొత్తం అంతా బ్రహ్మే. కానీ నువ్వు వశం చేసుకుంటేనే కదా ఈ బ్రహ్మజ్ఞానం తెలుస్తుంది. అంతకుముందు ఉంది, మీ తాతలప్పుడు ఉంది, తండ్రులప్పుడు ఉంది, నీ ఎప్పుడు ఉంది, నీ పిల్లలు, నీ మనలు, మున్మనం ఏమో ఎంతమంది ఉంటారు. ఎన్ని తరాలన్నా ఇది ఇదిలాగే ఉంటుంది. కానీ తెలుసుకున్న వాడికి ఉందని తెలుపుతుంది. తెలియని వాడికి దీని గురించి తెలుసా? చెప్పండి. తెలుసుకున్నాం. సుఖతం, శ్రద్ధ, ప్రేమ. మరి ప్రేమ కదా ఉన్నదంతా నువ్వే అన్నప్పుడు నువ్వే నేనే నువ్వు. అందరూ బ్రహ్మస్వరూపులే, అంతటా బ్రహ్మే. ప్రేమ కాక ద్వేషంలో, ప్రేమ కాక ద్వేషంలో. ద్వేషం వస్తే జ్ఞాని కాదు కదా, అజ్ఞాని కదా. ద్వేషం ఎందుకు వస్తుంది ఎవరి మీద? ప్రేమగానే ఉంటుంది. వాళ్ళు మరీ ఇసుకుంటే ఇసుకోవచ్చు, అది దేహలక్షణం. ఒక సెకండ్ ఉన్నా అదే తప్పు ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ అభ్యాసం ఉండబట్టి. అభ్యాసంలో ఎక్కువ ఉంటే అది వచ్చినా తటస్థంగా ఉండగలిసి చెప్తా ఉంటాం. అభ్యాసంలో అంత సుఖం ఉంటుంది. ఈ దేహాన్ని నేను బ్రహ్మాను అంతే అలా ఉండగలుగుతాను. ఉపన్యాసాలు కూడా ముందే ఇవ్వకూడదు. నేను చిన్నప్పటి నుంచి ఎందుకు చెప్పలేదు, చెప్పకూడదు. ధ్యానం చేస్తున్నామని తెలియకూడదు ఎవరికైనా. ఉపన్యాసాలు ఇవ్వకూడదు. ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ అందరూ ఎంత బాగా చెప్తున్నాం అంటే కొండెక్కి కూర్చుంటాం. ఈ మనసు ఏం చెప్తుంది? కొండెక్కి కూర్చుంటాం. ఇంకా దిగమంటే దిగదు. మరి రజోగుణం వచ్చింది. అలా లేకుండా విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి చెప్పండి సమాధానం. వశిష్ఠుడు అంతమంది పిల్లలతో ఉన్న రాజర్షి, బ్రహ్మఋషి,
విశ్వామిత్రుడేమో రాజఋషి, బ్రహ్మఋషి బ్రహ్మఋషి అయ్యాడు. అంటే ఇంకా కోపాలు తాపాలు ఉన్నాయి. విశ్వామిత్రుడు బ్రహ్మఋషి అని దొంగసాటిని విన్నాడు. ఆయన చంపేద్దాం అనేటప్పటికి కాళ్ళ మీద పడుతుంది కథ. అదే శాస్త్రం చెప్పి మనకు అంతో ఎంతో నరకలా వస్తుంది చూడు. అది కూడా మనకి అక్కర్లేని చోట్లకి వెళ్ళకండి. అక్కర్లేని చోట్లకి వెళ్తే నరకలు వస్తాయి. ఈ కరోనా పుణ్యం అంటే ఎవరింట్లో వాళ్ళు పడున్నాం కాబట్టి బాగానే ఉన్నాం. ఎక్కడికో వెళ్తాం, వాళ్ళు ఏదో అంటారు, వేసుకొస్తుంది మూట. అమ్మా నాకు మనసు వచ్చేసింది, వాళ్ళు తిట్టారు. నువ్వు కరోనా పుణ్యం అంటే ఇంట్లో ఉన్నావు, రోజు ఉండే మొగుడు పిల్లలే కదా, ఇంకెవరు తిడతాను? తిట్టినా లెక్కూడదు, వీళ్ళ మీద మనకు అలవాటు కదా. అసలు ప్రపంచం మనల్ని ఎందుకు తిడుతున్నారా? ప్రపంచంలో ఉన్నోళ్ళు ఎవరో తిట్టరు, నీ వాళ్ళే తిడతారు. ప్రపంచం ఏం చేస్తుంది? ఆ తెలియని వాళ్ళు అందరూ మనకు తిడతారా? తెలియని వాళ్ళు తిట్టరు, మనోళ్ళే మనకు తిడతారు. కానీ ఇంట్లో వాళ్ళేమో సమర్థించేసుకుంటాం, మన పిల్లల్ని సమర్థించేసుకుంటాం, మొగుడిని ఇదే మన కుటుంబాలను సమర్థించేసుకుంటాం, వీళ్ళని తిట్టేస్తాం. వాళ్ళు బయట వాళ్ళు లెక్క, వీళ్ళు ఇంట్లో వాళ్ళు లెక్క. ఆ సురుక్కుమని కూడా రానివ్వకూడదు. సురుక్కుమని అంటుందే మనసు, అది కూడా రానివ్వకూడదు. అది రానివ్వదు. ఇప్పుడు కరోనా కదా, ఇంట్లో కూర్చున్నా ఎందుకు వస్తుందా? ఎవరింట్లో ఉన్నారు, ఏమి చూడట్లేదు, ఏమి చెప్పుకోవట్లేదు, ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళలేదు, పుట్టిన దానికి వెళ్ళలేదు, మరణించిన దానికి వెళ్ళలేదు, ఇంకేం చెప్తున్నా? హాయిగానే ఉన్నారు. 3 నెలలు కావాలి కదా నేను ఏదైనా అనిపించనేమో అన్నాను. అవి కూడా లేవు. మనకు పరిస్థితులు ఎలా పెట్టాడు? ఎవరింట్లో వాళ్ళు పడి ఉంటున్నారు, హాయిగా తత్వంలో ఉండగలుగుతుంది, విశ్రాంతిగా ఉంటున్నారు. స్వచ్ఛంగానికి వచ్చినా ఇంటి దగ్గర నుంచి స్వచ్ఛంగానికి వచ్చేవారు, ఏ గొడవ ఉండేది కదా. మళ్ళీ ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు, ఏ గొడవ లేదు. అంత ముందు ఉండేవారు, ఇప్పుడు అలా ఎలా ఉంటారు? అందు గురించి అంత ముందు ఉండే వాళ్ళని మనం హేళన చేయకూడదు. మనం అంత ముందు ఉన్నాం కదా, అందు గురించి వాళ్ళని హేళన చేయకూడదు. అంతకుముందు మనం ఉన్నాం కదా, మనం ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. అంతకుముందు ఉన్న వాళ్ళని ఇయ్యే మందేహాలే, అవునా కదా? ఇప్పుడు ఉన్నోళ్ళని మనం ఏమన్నాయి? అంతకుముందు అన్నాను. అందుగురించే మనం ఏమేంటి అంతకుముందు పెద్ద బ్రహ్మజ్ఞానంలాగా, ఇప్పుడు బ్రహ్మతత్వం తెలిసాక పెద్ద వాళ్ళు ఎక్కించు తప్పు. వాళ్ళు ఎప్పుడోకప్పుడు మన రూట్లో వాళ్ళే వస్తారు, మనం చెప్పక్కర్లేదు. మన భావన బట్టి వాళ్ళే చూసుకుంటారు. మనకి ఎందుకు మళ్ళీ మనకు జన్మ వచ్చేస్తుంది అమ్మ అంటే మనకు ఉన్నది ఊడిపోతుంది. వాళ్ళ మీద వాదన అయిపోతాం. వాళ్ళు అడిగినప్పుడే చెప్పాలి జ్ఞానం, అడగకుండా జ్ఞానం చెప్పకూడదు. అడగకుండా జ్ఞానం చెప్పకూడదు. ఆడు మనం చూసి రావాలంటే వస్తారు, లేకపోతే కొన్ని జన్మలకైనా మామూలే, కొన్ని జన్మలకైనా వస్తారు కదమ్మా. నువ్వు ఇందాక చెప్పామే, విమానం మీదైనా హెలికాప్టర్ మీదైనా 2 ఎడ్ల బండి మీదైనా నడిచిన కాలినడకనైనా ఎలాగైనా వెళ్ళేది ఒకటే కదా ప్రయాణం. అలా కొన్ని జన్మలు పట్టచ్చు. తప్పు మనం అంటాను, వాళ్ళెవరో మనమే కదా, నేనే అంతా కదా, నేనే అంతా కదా. వాళ్ళకి వచ్చేయాలంటే మాత్రం వచ్చేస్తుందా? మన చర్చ చదువుతాడు, ఈ క్షణం వచ్చాడు, ఈ క్షణం వచ్చేయాలి, ఈ క్షణం వచ్చేస్తుందా? వస్తుంది. ఎంతో అలవాటు అనుభవంలోకి రోజు ఉన్నప్పుడే అందు అది చెప్పింది రైతే. ఇప్పుడే అలా ఉండేటప్పటికి ధ్యానంలో ఎంత రిలాక్స్గా ఉంటుంది. ఈ 2 గంటలు ఇక్కడ ఉన్న 1.5 ఉంటుంది. మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది కదా దేవధర్మంలో, అది వచ్చేటప్పుడు నిలబడాలి. అది ఆయన చెప్పుకుంటూ ఉంటారు. నేను చిన్నప్పుడు ఏం చేస్తాను, ఆయన మాట్లాడుతున్నప్పుడు లోపల
నేను బ్రహ్మాన్ని అంతకుముందైతే ఇదేం నేను కదా, నేను బ్రహ్మాన్ని కదా, అడుగు బ్రహ్మాన్ని కదా, నేనే అంత కదా, నాకు నేనే అంత వచ్చింది, ఖాళీ వచ్చింది, అందుకు నేనే అంత కదా. అలా అనుకున్నా పైకి మళ్ళీ దెబ్బలాడలేవు, మళ్ళీ మా అమ్మగారిని దెబ్బలాడతాను, నేను పుట్టి మీతో దెబ్బలాడతాను, కానీ ఈ లోపం ఉంటుంది, ఈ లోపం ఉండబట్టి గట్టిగా దెబ్బలాడు. సినిమాలో సూర్యకాంత్ అంత దెబ్బలాడు, ఆ యాక్షన్ ఎంత బాగా అంత దెబ్బలాడిన కానీ దెబ్బలాడు, కానీ లోపం ఏమనుకుంటాను, నేనే అంత అలా తెలియక అంటున్నాను, చెప్తే ఆడు అనుకుంటున్నాను. అందువల్ల నా గుణాన్ని నేను ఎప్పుడు పాడు చేసుకుంటాను, నా శాంత గుణాన్ని పాడు చేసుకుంటానా? ఎప్పుడు చిరునవ్వు నవ్వగలుగుతున్నాను అంటే నా శాంతమే నాకు తెలియదు. నేను ప్రేమిస్తున్నానే, దైవాన్ని ప్రేమిస్తున్నాను, మీ అందరినీ ప్రేమిస్తున్నానంటే మీరు అందరూ నాకు దేవుని లెక్క చెప్తాను. మీ గుణాలు నాటించు, ఎవరి కర్మ మనం మాత్రం వాళ్ళలో కలిసిపోతే బ్రహ్మజ్ఞానిని అజ్ఞాని ఒక్కటి ఎలా అవుతుంది? మనం కలవకుండా ఉంటే వేరు. బ్రహ్మజ్ఞాని ఎప్పుడూ బ్రహ్మజ్ఞానిగానే ఉండదు. కానీ మామూలు వాళ్ళతోటి నేను మామూలుగా మీతో కలిసిపోతాను కదా, ఇక్కడ కూర్చొని చెప్పినంతసేపే, కానీ మళ్ళీ మీతో మామూలుగానే ఉంటాను కదా, కోణం కవులు చెప్తాను, ఆయన కలిసిపోతాను లేదా? మరి కలిసిపోయి ఉన్నా కూడా లోపల అలా ఉంటాను. అమ్మ మాతో మాట్లాడుతున్నారు, మా అమ్మగానే ఉంటారు కదా అంటున్నారు కొత్తలో. ఆ తర్వాత అంటారు, అమ్మ మేము ఎంత గోల చెప్పినా మీరు వింటలేదే అంటారు. ఇంటే మళ్ళీ నాకు మనసు వస్తుందని ఎన్నో, మళ్ళీ దాన్ని దేవాలి, మళ్ళీ రీల్ నాకు తిప్పుతుంది, నీ రీల్ నాకంటుంది, అవునా? నీ రీలు నాకంటూ పోతుంది కదా. మీరు ఎవరైనా తిడితే వాళ్ళు మళ్ళీ నాకు శత్రువులు అవుతారు, నాకెందుకంట. అప్పుడు ఏమనుకుంటానంటే ఇదేం నేను కాదు, నేను ఆత్మ అనుకున్నాను చిన్నంతా, ఆ తర్వాత అనుకున్నాను నేనే అంత ఆ విధులలో అవ్వదు. కానీ అలాగనమ్మా అయ్యో పాపం మధ్యలో 4 మాట్లాడేస్తాను రోజు, అయ్యో అంత విపత్తు వచ్చిందా, అంత వచ్చేసిందా, కష్టం, అయ్యో అంటానంత. మీరు ఎడితే నేను ఎడతాను కదా, కానీ నేను ఎడుతానా? లోపల ఆడను, కానీ బయటకు వెళ్తాను. మీరు ఎడితే నేను పెడతాను, మీరు నవ్వితే నేను నవ్వుతాను, కానీ నేను లోపల సాక్షిగా ఉండి పైకి యాక్షన్స్ నటింతా. అందువల్లే నాకు జీవన ముక్తి అని ఇంత గ్యారంటీగా చెప్తాను. ఆఖరి వరకు ఉండాలని మీ అందరూ సత్సంగులు అందరూ నన్ను దీవించాలి. మహాత్ములు మీరందరూ నన్ను దీవించాలి. సత్సంగులు అందరికీ నమస్కారాలు చూపుతానే ఉంటాను. తప్పు ఏదైనా ఉంటే సర్దిద్దండి బ్రహ్మాలు, మరి మీరు మేము మనం అందరం ఫ్రెండ్స్ కాబట్టి సర్దిద్దాలి అని ఎప్పుడూ అడుగుతాను. ఎందువల్ల అడుగుతాను? తప్పు అందరూ ఒక్కరలాగే చేసేది. ఒకళ్ళు తప్పు చెప్తారు, ఒకళ్ళు కారణం, మళ్ళీ ఒకళ్ళు తప్పు చెప్తారు, ఒకళ్ళు. తప్పులు అందరికీ ఒకే టైంలో రావు. వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి. దేహం ఉంది కదా, మరి దేహానికి ఏదైనా టచ్ అయినప్పుడు వస్తుంది, దేహానికి టచ్ అయినప్పుడు వస్తుంది. అందు గురించి ఆఖరి వరకు నాకు ఎప్పుడైనా టచ్ అయినా నిన్న అమ్మ మీరే చెప్పారు కదా అని అనాలి. అప్పుడు నాకు ముద్దు వస్తుంది. అది మీరు నాకు చేసే ఉపకారం. బ్రహ్మ ఇంతలా మాట్లాడుతుంది అంటే, ఆ బ్రహ్మాలు వింటున్నాయి అంటే, ఆ బ్రహ్మం ద్వారా ఈ బ్రహ్మాన్ని సరిచేయాలి. అటువంటి ఓర్పున్నారు జ్ఞాని అంటే. ఎవరు మాట్లాడినా, ఎవరు ఎన్ని అనుకున్నా, ఎంత కాలంలో దుర్భర పరిస్థితులు వచ్చినా ఒకేలా సాక్షిభూతుడు వాడు. లోపల ఎప్పుడు ఒక్కలాగే ఉన్నాడు కదా. ఏ దశలు మానే ఎవరైనా కోపం తిట్టినప్పుడు వీడికి ఎందుకు తగ్గుతుందా? ఇంద్రియాలు తగ్గుతాయి.
నోరేమో చుట్టేస్తుంది, కళ్ళు చూసేస్తా, చెవులు నెత్తా, ఊరికి అని బీపీ తెచ్చేస్తుంది. ఇంద్రియాలకు కానీ జబ్బు ఎవరికే? బ్రహ్మానికి ఏమి లేదు కదా. బ్రహ్మ ఎప్పుడు బ్రహ్మంగానే ఉంటుంది. ఆడి తలంపులోనే ఉంటాను కాబట్టి ఇంద్రియాలు ఉమ్మా ఉమ్మా అంటాం. అది దేహంగా నటించండి, బ్రహ్మంగా జీవించండి. దేహంగా నటించండి, బ్రహ్మంగా జీవించండి. అప్పుడు బ్రహ్మాత్మైన జీవితం గడపగలుగుతాం. ఆఖరి శ్వాస వరకు బ్రహ్మంగా మిగులుతుంది. ఈ అభ్యాసం ఉంది కదా, రోజు దేహం అలాగే నెత్తు మనం సర్ది ఇంటలేదు కదా. లోపల నేను బ్రహ్మాన్ని లోపల అనుకుంటా అంటే అది చెప్పిన నాకు ఏమి ఉంటాయి చెప్పండి. నీ బ్రహ్మజ్ఞానం తగిలించుకుంటావా? అందరి కోసం, దేశ సంబంధికుల కోసం, ప్రపంచం వాళ్ళ కోసం, నీ ఇరుపూరు కోసం అంతా నువ్వు తగిలించుకుంటావా అంటున్నాను. నీ వచ్చిన జన్మని వృధా చేసుకుంటావా? నీ గోల్ జీవన్ముక్తి అయితే నీ వృధా చేసుకోకూడదు. నేను చేసుకోను. నేను చేసుకోకుండా మీరందరూ నాకు రక్షించాలి. ఎప్పుడు కూడా మామూలు వాళ్ళు జ్ఞానం రక్షించలేదు. మామూలు జ్ఞానలే రక్షణ ఉంటుంది. మీరు బ్రహ్మాలని మీకు తెలియబట్టింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంట్లో వాళ్ళు పనులు చేస్తారే కానీ అన్నీ పెడతారు, చూస్తారు, అన్నీ చేస్తారు ఇంట్లో. కానీ ఉపశమనం ఇచ్చేది మీరు. సత్సంగంలో ఉపశమనం ఇస్తారు. ఇంట్లో వాళ్ళు అలాగేనమ్మా వైద్యం చేస్తారు, ఏదైనా వచ్చినా అన్నీ తిండి పెడతారు, అన్నీ చేయగలుగుతారు. తృప్తిని ఇవ్వలేదు. సంతృప్తి ఎక్కడవుతుంది? ఒక జ్ఞాని కనిపించేలాంటి పెళ్ళిలో అయినా మన సత్సంగంలో అయినా ఎందుకు మరి చూసి ఆనందిస్తున్నారు? ఆలోచించు. ఇంట్లో వాళ్ళు అన్నీ ఇస్తారు కానీ తృప్తినిచ్చేది మనం బ్రహ్మజ్ఞానులే. అంటే నేను బ్రహ్మాన్ని కాబట్టి మీరు బ్రహ్మం కాబట్టి బ్రహ్మ మీరు తలంపులో ఉంటున్నారు, బ్రహ్మ తలంపులో ఉంటున్నారు. ఈ దేహంతో ఈ నేనుతో నేను ఉంటున్నాను కాబట్టి అసలు నేనుతో తృప్తిని ఇవ్వగలుగుతాము. ఆలోచించు. ఎంతమంది మన చుట్టాలన్నా ఒక సత్సంగి కనిపించేటప్పుడు ఎందుకు మొక్కం నవ్వులు మొక్క వస్తుంది? ఆలోచించు. మామూలు వాళ్ళు రజోగుణంతో, తమోగుణంతో, సత్వగుణంతో మనం ప్రేమిస్తారు. మన బ్రహ్మంగా చూసేవాళ్ళు మన సత్సంగులు. అందువల్ల మీ స్నేహం నేను ఆఖరి వరకు వదలను. ఎట్టి పరిస్థితులైనా అని నెప్పుకుంటానే కదా. 15 ఏళ్ళ నుంచి సత్సంగం, మరి అక్కారూరులో ఎన్నేళ్ళ నుంచో సత్సంగం నెప్పుకుంటానే. ఎన్ని తిట్టినా వెళ్ళిపోయింది. నాకెందుకు తిట్లేవకే? నేను స్వీకరించలేదనుకో, ఆయన తిట్లే ఆయనకే, నా తిట్లు నాకే. నువ్వు తిట్టే నాకెందుకు? నీ తిట్లు నీకే. నేను స్వీకరిస్తే, నేను బాధపడితే ఆయన నాకు వచ్చింది. బాధపడకూడదు. దేహం నేను కాదు కదా. ఎంతోమంది అక్కడ ఆనందిస్తున్నారు కదా, అడుగుతున్నారు. ఆయన కోసం ట్రైనింగ్ ఎంత కష్టమో వచ్చిన ఆయన అలాగే వచ్చిన. ఎందువల్ల వాళ్ళ యొక్క మనశ్శాంతి, ఆ ఆత్మతత్వం తెలుసుకున్నారు. వాళ్ళ యొక్క ఆనందమే నా ఆనందంగా వస్తుంది. ఇప్పుడు మీ ఆనందమే నాకు ఆనందం. నాకు గెలుతున్నారా ఎంత ఆనందంగా ఉంటుందో. ఎందుకు ఆనందంగా ఉంటుంది? నాతో మీరు సమిష్టిగా ఉండగలుగుతున్నారు కాబట్టి. మీరు నేను మీరే, మనం అందరం ఒక్కటే అన్న భావంతో ఉండగలుగుతున్నాం కాబట్టి మనం అందరం ఒక్కటే. మనం అందరం పరమాత్మ స్వరూపంగా ఒకరికి ఒకరు సహాయం చేస్తారు. అర్థమైందా? ఏదొచ్చినా మీరున్నా, నేనున్నా, నేను చెప్పినా మీరున్నా సమదృష్టి, సమభావన, సమస్థితి. అందుగురించే స్వార్థంతో ప్రేమించను లోకము నాతో లోకమేకమై పరివారము పడదు నిన్నే మరువనురా. ఎవరిని? భగవంతుణ్ణి నమ్ముకున్నాం.
మనలో భగవంతుడు ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు. ఆయన ఎందుకు వదులుతాం? మిగిలిన టైం అంతా దేహం పనే కదా. దేహం పని చేస్తూ మనతో మనం చేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ ఇంద్రియాలు, మీ ఇంద్రియాలు మీకు ఏమి తెలియట్లేదు. కూర్చున్నంతసేపు నీకు తెలుస్తున్నాయా? ఇక్కడ ఎందుకు తెలియట్లేదు? ఏ ధ్యాస చెప్పుకుంటున్నాం. ఇంద్రియాలైతే కొంతసేపు దేహధ్యాస, కొంతసేపు నువ్వు బ్రహ్మని నీ ధ్యాసం. అది నేను అప్పుడు కూడా తెప్పరిల్లాలి. తెప్పరిల్లటం కోసమే సత్సంగా లైవ్ ఊరికే పెట్టలేదు. కరెంట్ దండగా, ల్యాప్టాప్ దండగా, కానీ పెట్టివాడు ఉన్నాడని దేవుడు పెట్టింది. ఎందువలన? అందరూ బాగుంటారు. ఇంటి దగ్గర కూడా తెప్పరెళ్తారని ఇక్కడికి వచ్చినప్పుడే కాదు తెప్పరెట్టు. అమ్మ చెప్పారు కదా, అమ్మ మీద ఒక విశ్వాసం ఉంది కదా. మీ మీద నాకుంది, నా మీద మీకు. ఎందుకు? మీరు బ్రహ్మంగా మిమ్మల్ని, ఇంట్లో వాళ్ళని, అందరినీ నేను చూసినా మీరు బ్రహ్మవాక్గా మాట్లాడతారు. స్వార్థం కూడా ఉండదు. కొంతమంది ఉంటారు స్వార్థం గొడవలో ఉన్నవాళ్ళు పోయారు కదా సత్సంగులు. స్వార్థంతో కనుక సత్సంగానికి వస్తే ఆడైపోతారు. ఎన్నాళ్ళు ఉండరు. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మత్వం, అది సత్సంగం పోయే సత్సంగం ఆగి ఎవరు ఎన్ని పీకినా ఇలా జరుగుతుంది అంటే బ్రహ్మం అది. బ్రహ్మధ్యాసతో ఉన్నవాడికి ప్రతి ఒక్కడే బ్రహ్మస్వరూపంగా చూడగలుగుతాడు. కల్పమొక్క ఏమైంది? కల్పమొక్క అట్లంతా పీకేసాం, పోయింది. చేను బాగుండాలంటే కల్పమొక్కలు పీకే. కలుపు మొక్కేది ఆలయంటే పీక. కలుపు మొక్కేది దేహభావన. చేను బాగుండాలంటే కలుపు మొక్కను పీకేయాలి అంటే ఏపుగా చేను బాగా పంట బాగా ఉండాలి అంటే ఆఖరి శ్వాస వరకు ఉండాలి అంటే దేహభావం. ఈ దేహం నేను కాదు, నేను ఎందుకే మరి ఆడదే కదా. ఇది స్వామి శివానంద్ గారి మాటే కదా. వారి యొక్క అనుగ్రహంతో నాకు పట్టట్టుంది. కానీ ముందు చెప్పచ్చు కదంటే చెప్పలేదే. దేహం నువ్వు కాదు, నీలో దేవుడు ఉన్నాడని చెప్పేస్తే నెమ్మదిగాని అదే ప్రయాణం జరుగుతుంది. ఇదే చెప్పండి అమ్మా అందరికీ, మిమ్మల్ని అడిగిన వాళ్ళకి అందరికీ అంటే అందరినీ బ్రహ్మంగా చూడండి. అడిగిన వాళ్ళకి మాత్రం ఈ జ్ఞానం చెప్పండి. ఏ దేహాలు నిజం కాదు, మనం అందరూ బ్రహ్మస్వరూపులని చెప్పుకున్నాం. కానీ అందరినీ మాత్రం బ్రహ్మలే కదా. నీలో, నాలో, అందరిలో, అంతటా అన్నీ కూడా పరమాత్మ స్వరూపే కాబట్టి పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండాలి. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, అంతా నేనే అంతా అంటే టైం ప్రకారం తప్పించి నాకు గుర్తొస్తుందా వంట రాదు కదా. టైం ఎలా చూడగానే తక్కువని గుర్తొచ్చింది. అమ్మలో బొమ్మలో లేకపోతే బెట్ట చూసేస్తే నా టైంకి నేను పని చేయాలి. అది వెళ్ళింది. ఇంకా కొత్త పాతగా అది వెళ్ళావు కదా నువ్వు. వీరు మనం చూపించి తెల్లబట్టలకే పెట్టు. ప్యాంట్లకి ఏమో వద్దు, గెంజి చొక్కాలకి. ఇప్పుడు ఎప్పుడు వేయాలి తాతయ్య చేపలు సడన్గా గుర్తొచ్చేసింది. చూసా దేహధర్మం గుర్తొచ్చింది. టైం అయిపోయింది. అమ్మా అందరూ బాగానే ఉన్నారా? అందరికీ నమస్కారం. చక్కగా హాయిగా మనం అందరూ కూడా బ్రహ్మస్వరూపంగా ఉందాం. ఆఖరి వరకు
ఉంటాము అన్న ప్రతిజ్ఞతో మనం బ్రతకాలి. బ్రతుకున్నాళ్ళు కూడా బ్రహ్మభావంతో బ్రతకాలి. బ్రహ్మాత్మను సత్యం. నేను చొక్కాలు గుర్తున్నాయి. నాకు ఎప్పుడు గుర్తొచ్చింది? పదకొండయ్యాక ఎత్తాను సర్ప్రైజ్ మళ్ళీ నాన్న నేను వంటలు వేసుకుని ముందే స్నానం చేస్తాను. 9 10 ఎంత కష్టపడచ్చు. ఇక్కడ వచ్చింది ఆపేద్దాం మాకు జూమ్ ఇక్కడ ఉంది. అదే ఇక్కడ రెడ్ వస్తాయి, 2 వస్తున్నాయి. నెయ్యి ఒకటి వస్తుంది, తర్వాత లైవ్గా పెట్టారు కదా అమ్మ, అది రావట్లేదమ్మ నాకు ఒకసారి. ఫోన్లో ఉంటున్నానండి. నాకు అది మొబైల్ ఆన్ చేసింది. లింక్ వస్తుంది. ఇలా వస్తుంది రెడ్. ఇక్కడ ఏంటో వస్తుంది రెడ్. ఎందుకంటే ఇందాక అలా కొడితే అలాగే అదే ఉంటుంది. వెయిట్ చేయమని అదే ఆఫ్ చేస్తాను. అదిని ఇంకోటి ఇక్కడ ఇంకోటి రెడ్ వస్తుంది. వెయిటింగ్ తర్వాత కాసేపు ఆగాల. దాన్ని కొట్టేసాను. అదే కొట్టాను, అది తప్పే కాదు. మనం చట్నీ వచ్చినాయండి. ఇప్పుడు ఈ మళ్ళీ అలా పెడితే అది సరే రేపు అయితే వస్తాను. మధ్యలో ఒకసారి అలా కొట్టే బట్టను ఒకసారి అంటే అయితే మాట వచ్చేస్తాను నమ్మదే. అది ఆపినప్పుడు పైన ఇందాక సుజాత నడితే చూపించి తర్వాత ఏమో ఇది వచ్చింది అన్నమాట. నడుచుంటే అది పెట్టమంటే పెద్ద దాంట్లో దాడికి కుదరట్లేదు. అదే అంటే అమ్మాయి మాటలయ్యి ఇంకానమ్మా అవి వస్తున్నాయి. కానీ ఇప్పుడు పెట్టే ఈ మధ్య పెట్టే ఈ లాక్డౌన్ గురించి రావట్లేదు అన్నమాట. ఎప్పుడు ఇదివరకు పెట్టింది అన్ని బ్లూ కలర్ వస్తుంది. ఫోన్ ఇచ్చేది కూడా రాదమ్మా.
కూడా కొన్ని సిగ్నల్ అందడానికి అంటే పక్క వాళ్ళకి వస్తున్నాయి ఇలాగ అన్నీ యూట్యూబ్లో ఇవన్నీ పక్క వాళ్ళకి వస్తున్నాయి, నాకు రావట్లేదు. అంటే మీరు మొబైల్ ఆఫ్ చేసి అదే నాకు అదే తెలియట్లేదమ్మా. తెలియక నేను ఏది నొక్కాలో తెలియట్లేదు. దాని గురించి మొత్తం అలా ఊరుకుంటున్నాను. ఊరుకునే తర్వాత అన్నీ నిండిపోతున్నాయి కానీ అది ఇది అవ్వట్లేదు. అమ్మ లైవ్ చూడడానికి అప్లికేషన్ ఇస్తాను. ఇంకా అమ్మ దగ్గర ఒక 15 ఏళ్ళ నుంచి ఇక్కడే వస్తున్నాను. ఇంక ఈ అలవాటు అయిపోయి ఇవే చూసుకుంటా ఇక్కడ అలా ఉంటాం అన్నమాట. అంటే అక్కడ పక్కనే పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కూడా అంటే మాకు అది మీ ఫోన్ యూజ్ చేయడం రావట్లేదు అంటున్నారు. పర్వాలేదమ్మా. నెట్ ఆన్ చేశాక ఏది నొక్కాలో చెప్తే తెలుసుకోవాలి. చూపిస్తాను. షాప్లో అన్ని రకాలు ఎందుకున్నాయి? మరి మనకు ఒకటే మంత్రం, ఆత్మ మంత్రం, రైట్. కానీ ఈ ఆత్మ మంత్రానికి ఇంద్రియాలు అన్నిటికి ఏ రోగం వస్తే ఆ మంత్రం ఏ చెప్తాం. అది బ్రహ్మే, రోగం బ్రహ్మే, వైద్యం బ్రహ్మే అనుకోవాల్సి వస్తుందా లేదా? ఉన్నదంతా బ్రహ్మే. అలాంటప్పుడు తత్వవిచారణ చేసుకోవచ్చు. ఉట్టప్పుడు అక్కర్లేదు, ఊరకుండొచ్చు. టైం వచ్చినప్పుడు ఏదైనా బాధ కలిగించి మాటలు ఎన్నని దేహం ఏం కాదు కదా, అంతకుముందు అన్నానేమో అనిపించుకుంటున్నాను. అలాగా కొంత సర్దుకోవాలి, సమర్థించుకుంటా ఏదో అలా బతికెత్తా అంటే దాని పవర్ ఎక్కువ. సూర్యగ్రహణం ఇంట్లోనే ఎందుకు కూర్చోమన్నారు చెప్పండి? ఆ యొక్క ఎండ పడకూడదని ఎందుకు చెప్పారు? పెద్దలు చెప్పింది అన్నాం, ఇంట్లో కూర్చున్నాం. అలాగే మనం ఆత్మతత్వం తెలుసుకున్నా ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా మమేకం అవ్వకుండా ఉండటానికి సత్సంగం పెట్టు. బహిర్ముఖ సత్సంగం. అంతకుముందు అందరూ వచ్చింది బహిర్ముఖ సత్సంగం. ఇప్పుడు నువ్వు నేనే ఉన్నాం. ఏమైంది? అంతర్ముఖ సత్సంగం చెప్తాం. అందరూ లైవ్లో చూస్తున్నారు. మరి ఏంటి కారణం? ఏది ఆపేసినా పోతుంది. తిండి మానేస్తున్నామా సత్సంగం అనటానికి? ప్రాణం పోయే వరకు గోల్ నాది అని పెట్టుకోవాలి. నా గోల్ జన్మరాహిత్యం. ఈ దేహం ఉండగా సత్సంగాన్ని వదలకూడదు అనుకున్నాను. పెట్టుకున్నాం కదా, మొగుడిని వదిలేసిన దానిలాగే నేను ఎందుకు ఉండాలి? సత్సంగం పెట్టుకున్నాం కాబట్టి ఈ లైవ్ పెట్టి అబ్బాయి వచ్చినా నాకు సరిపోతుంది. అవునా కదా? ఎందువలన పెట్టుబడి ఉన్నాడు కదా. ప్రతీది కూడా మన గోల్ జన్మరాహిత్యం కాబట్టి మీకే కాదు నాకు బ్రహ్మం ఏం మాట్లాడుతుందో నాకు తెలియదు కాబట్టి ఆ బ్రహ్మం మాట్లాడింది కూడా నేను వింటున్నాను. ఈ నేనుతో ఉండి వింటున్నాను. మీరే వింటున్నారు అనుకుంటున్నారు. బ్రహ్మం నేనుతో ఉండి వింటున్నాను. నాకు తెలుసా ఏం మాట్లాడాలో? నాకు తెలుసా? ఏం తెలియదు.